కరెంటు పోగానే మమ్మీ అన్న యశి వాయిస్కి ఏయ్ అరవకు నాకు చిరాకు అన్న ఆదిత్య వాయిస్ మాత్రమే ఆ రూమ్లో వినపడ్డాయి. అదేంటండి అంతలా ఉరుములు వస్తుంటే భయపడరా? మీకంటే భయం లేదు, ఆడపిల్లని, పైగా ఒంటరిగా ఉన్నాను, నాకు భయం ఉండదా అంటున్న ఆమెకి ఒక్కసారిగా గాలి స్తంభించినట్టు అయ్యింది. ఆమెకు చల్లగాలి ఏమాత్రం తగలడం లేదు. తన చుట్టూ అగ్నిపర్వతం ఉన్నట్టుగా వెచ్చగా అయిపోయింది వాతావరణం. ఒక అడుగు ముందుకు వేస్తుండగా వాల్ లాంటి అతడి బాడీ తగిలింది. అంతే, నోటి మీద చేతులు వేసుకొని వెనక్కి జరిగింది. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని నాకు హింట్స్ ఇస్తున్నావా? నోరు మూసుకొని పోయి పడుకో, లేదంటే ఈ బిల్డింగ్ నుంచి కిందకు విసిరేస్తాను. సైక్లోన్ ఎఫెక్ట్కి బాల్కనీ నుంచి కింద పడ్డావు అని నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో నీ డెడ్ బాడీతో సహా న్యూస్ వస్తుంది అన్నాడు. అతని వాయిస్కి మాటలకి నిలువెల్లా వణుకుతూ సైలెంట్ అయ్యింది. టార్చ్ ఉందా అని అడిగాడు. సౌండ్ లేదు ఆమె నుంచి. ఏయ్ నిన్నే అన్నాడు మళ్ళీ. మీరే మాట్లాడొద్దు అన్నారు కదండి అంది. నేను అరవద్దని చెప్పాను, మాట్లాడొద్దని చెప్పలా. ఎక్కువ చేయకుండా పోయి టార్చ్ తీసుకురా, ఇక్కడే సైడ్ టేబుల్లో ఉందంటూ చేతి దగ్గరే ఉన్న డ్రా ఓపెన్ చేసి టార్చ్ ఆన్ చేసింది. ఆదిత్య ఆమెకి అతి దగ్గరగా ఉన్నాడు. అతని వెచ్చని ఊపిరి తనని తాకి గుండెల్లో బెదురు పుట్టిస్తుంటే కళ్ళు మూసుకుంది. జనరేటర్ లేదా ఇక్కడ? చుట్టూ చీకటికి విసుగ్గా అడిగాడు. ఇది మా తాతల బిల్డింగ్ కాదండి, రెంట్ హౌస్ అనగానే షార్ప్గా చూశాడు. లేదండి అంది. టవల్ ఇవ్వు అన్నాడు. క్లోసెట్ నుంచి తీసి ఇచ్చింది. నీ దగ్గర ఎక్స్ట్రా నా సైజ్ డ్రెస్ ఉందా అన్నాడు వాష్రూమ్కి వెళ్తూ. వెంటనే ధనుష్ బర్త్డే కోసం కొన్న డ్రెస్ ఒకటి తనకి ఓవర్ సైజ్ అవ్వడంతో అది ఆల్టరేషన్ చేపిద్దామని అలాగే మర్చిపోవడం గుర్తొచ్చి ఆ డ్రెస్ తీసింది. అక్కడ మంచం మీద పెట్టిపో అన్నాడు. వెళ్ళిపోయింది ఆమె. యశి, అసలు ఎందుకే నువ్వు భయపడుతున్నావు? నువ్వేమీ నార్మల్ పర్సన్ కాదు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఇండిపెండెంట్గా నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతున్న అమ్మాయివి. నువ్వు ఇలాంటి అతనికి భయపడుతున్నావా? నువ్వే భయపడితే మారుమూల పల్లెటూరులో ఉన్న ఆడపిల్లల సంగతి ఏంటి? వాళ్ళే వాళ్ళ సమస్యలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇంత పెద్ద సిటీలో ఉండి పెద్ద జాబ్ చేస్తూ కూడా నువ్వు భయపడితే అందులో అర్థం ఉండదు. అతను షవర్కి వెళ్ళాడు కదూ, రావడానికి అట్లీస్ట్ 10 మినిట్స్ పడుతుంది. వెంటనే అతని గన్ ఎక్కడుందో చూడు, అది పట్టుకుని డోర్ లాక్ చేసేసేయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అనుకోగానే ఇది అతను కూడా ఊహించి ఉండడు. ఇలా నేను చేయగలనని, చేసి చూపిస్తాను అనుకొని పిల్లిలాగా రూమ్లోకి వెళ్ళింది. షవర్ తిప్పిన సౌండ్ వినపడి వాష్రూమ్ డోర్ బయట నుంచి లాక్ చేసేసింది. ఫోన్ టార్చ్ వేసుకుని గది మొత్తం వెతికింది. గన్ ఎక్కడైనా కనబడుతుందేమోనని. అస్సలు కనబడలేదు. ఎక్కడ దాచాడు? కొంపదీసి తనతో పాటు వాష్రూమ్కి ఎత్తుకెళ్ళాడా? చచా, అలా ఎలా ఎత్తుకెళ్తాడు? ఒకవేళ తడిచిపోతే అది పనిచేయదేమో కదా అనుకుంటూ వెతికినా తనకి పిల్లో కింద కనబడింది. అంతే, ఆనందం పట్టలేకపోయింది. వెంటనే తీసుకుంది. బరువుగా ఉంది. అమ్మో, ఇంత పెద్ద గన్ ఎలా కాలుస్తాడో ఏంటో. దీంతో అనుకొని జాగ్రత్తగా పట్టుకొని సైలెంట్గా బయటకు వచ్చి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసేసింది. అది తీసుకెళ్లి కిచెన్లోని తన రైస్ బ్యాగ్లో దాచేసి వెంటనే ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేస్తుంటే వర్షం కారణంగా సిగ్నల్స్ డౌన్ అయ్యాయి. ఇంత ప్లాన్ చేస్తే ఇప్పుడు ఫోన్ వెళ్ళట్లేదు అనుకొని హాల్లో ఉన్న బాల్కనీ డోర్ తెరిచి బయటికి వచ్చి మరోసారి ఫోన్ చేస్తుంటే ఉరుములు ఒక్కసారిగా ఉరిమాయి. అంతే, భయమేసి మళ్ళీ పరిగెత్తింది లోపలికి. ఆదిత్య ఎక్కడ వచ్చేస్తాడో అన్న భయం. ఫోన్ ఏమో కలవట్లేదు. నుదుటి నుంచి చెమటలు చంప మీదకు జారిపోతున్నాయి. మళ్ళీ ట్రై చేస్తున్నా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఒకవేళ స్వాతికి కాల్ చేస్తే అనుకొని చేస్తుంటే ఫోన్ ఎవరికైనా ఫోనేగా, సిగ్నల్ అందలేదు. ఏంటి సిగ్నల్ అందట్లేదా అన్న ఆదిత్య వాయిస్కి ఆమె చేతిలో ఫోన్ జారి కింద పడిపోయింది. గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటుంది. డోర్ లాక్స్ వేశాక ఎలా వచ్చాడు? అంటే తొందరలో ప్రాపర్గా లాక్ వేయలేదేమో. అయ్యో అని టక్కున వెనక్కి తిరిగింది. ఆమె అదృష్టం పీక్స్లో ఉండి అప్పుడే పవర్ వచ్చింది. నడుముకి తెల్లటి టవల్లో 8 ప్యాక్ బాడీతో అదిరిపోయే ఫిజిక్స్తో చెమటలు పుట్టించే యాప్స్తో హాలీవుడ్ హీరోలా ఉన్న హ్యాండ్సమ్ మాఫియా డాన్ని చూస్తే గుటకలు మింగింది. అతన్ని కళ్ళలోకి చూడాలంటేనే బెదురు తన్నుకొచ్చింది. గన్ ఎక్కడ పెట్టావు అడిగాడు ముందుకు వస్తూ. ఒక అడుగు వెనక్కి వేస్తూ గన్ ఏంటండి అంది. ఐబ్రో ఆఫ్ చేస్తూ నడుము దగ్గర టవల్కి సైడ్న ఉన్న మరో రివాల్వర్ని తీశాడు. అంతే, కళ్ళు తిరిగి దెబ్బకి కింద పడబోతున్న యశిని పట్టుకున్నాడు. ఏయ్, చేసిన యాక్టింగ్ చాలు కానీ లేస్తావా లేక ఎత్తి కింద కుదైనా అన్నాడు సీరియస్గా. మూసిన కళ్ళను టక్కున తెచ్చింది. తనని వాల్కి పిన్ చేసి గొంతు మీద మోచేయి నిలిపి జస్ట్ అలా అదిమితే చాలు, నీ ప్రాణం అనంత వాయువులో కలిసిపోతుంది. చెప్పు, పోతావు పైకి అన్నాడు. ఆమె కళ్ళలో ప్రాణభయం.
మరి ఎందుకు ఇలాంటి చిల్లీ థింగ్స్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? మాట్లాడలేదు యశిక. అతని నుంచి వస్తున్న తన షవర్ జెల్ స్మెల్కి కొత్తగా మనసంతా ఏదో తెలియని భావం చుట్టేసింది. మాట్లాడు అరిచాడు. మీ గన్ చూస్తే నాకు భయంగా ఉంది, అందుకే దాచేశాను అంది. ఇంకేం లేదు. మరి డోర్స్ ఎందుకు లాక్ చేశావు? నన్ను పోలీసులకు పట్టించాలనా? అయ్యో లేదండి, నేను ఎందుకు అలాంటి పనులు చేస్తాను? నేనేమన్నా తింగరి తాడినా అంటున్న యశి మొబైల్ మోగింది. కింద పడిన ఇంకా కొన ఊపిరిలో ఉన్న ఫోన్ స్క్రీన్ పై సౌండ్ వచ్చింది. లిఫ్ట్ చేసింది. అవతల నుంచి ఎవరు ఫోన్ చేశారు? మేం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం అన్న వాయిస్. యశి ఫ్యూజులు ఎగిరిపోగా ఆదిత్య తన చేతిలో ఉన్న జామర్ నొక్కాడు. దెబ్బకి కాల్ కట్ అయింది. యశి మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది. ఇది ఎప్పుడు ఆన్ చేశారు అంది తెల్ల మొహం వేసుకుని. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటూ ఫోన్ పోవట్లేదు అని తెగ ట్రై చేసావుగా, మళ్ళీ లేదని అబద్ధం చెప్తున్నావా? నిన్నేం చేయాలి అని మరింత దగ్గరగా వచ్చాడు. ప్లీజ్ నన్నేం చేయకండి, నేను అలాంటి అమ్మాయిని కాదండి, నన్ను వదిలేయండి అంటున్న యశిని చిరాగ్గా చూసి ఏయ్ నోర్ముయ్ అన్నాడు. నోటి మీద వేలు వేసుకొని బెదురుగా చూసింది. మూవీస్ చూస్తావా? లేదు, అప్పుడెప్పుడో చూశాను, ఇప్పుడు అంత టైం లేదుగా అంది. ఇంతకీ గన్ ఎక్కడ దాచావు అంటూ తనని స్కాన్ చేస్తూ ఒకవేళ ఆ డ్రెస్లో పెట్టావా అన్నాడు బెంబేలెత్తిపోతూ. చీ కాదండి, కిచెన్లో దాచాను, వదలండి వెళ్ళి తెస్తాను అని ఆదిత్యాన్ని తోసుకుంటూ వెళ్ళి దాచిన గన్ తెచ్చి ఇచ్చింది. నన్ను మోసం చేయాలి, నా కళ్ళు కప్పాలి అనుకుంటున్నావంటే ఎంత ధైర్యం నీకు? నీ ధైర్యం ఎలాంటిదో నేను కళ్ళారా చూడాలి రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి బెడ్రూమ్ బాల్కనీలో వదిలి నైట్ మొత్తం ఇక్కడే ఉండని డోర్ లాక్ చేశాడు. ఆమె గుండె ఆదిరింది. నాకు పిడుగులు ఉరుములు వాన అంటే భయం అండి, ప్లీజ్ డోర్ తెరవండి అంది కొడుతూ. యశి బెడ్ మీద ఉంచిన డ్రెస్ తీసుకుని డ్రెస్అప్ అయ్యి ఏసీ ఆన్ చేసి లైట్ తీసేసి పడుకున్నాడు. ఎంత అరిచినా వృధా. ఆ స్టోన్ హార్ట్ కరగదని తెలిసి ఉన్న ఒక్క చైర్లోని కాళ్ళు పైకి ముడుచుకుని కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆదిత్యాన్ని చూసింది. మోచేయి తలపై పెట్టుకొని సీలింగ్ కేసి చూస్తున్నాడు. అతని మొహం గంభీరంగా ఉంది. చేతి మీద వీన్స్ పైకి లేచి కనబడుతుంటే భయంగా చూసింది. కాసేపటికి ఇటు తిరిగిన ఆదిత్య యశిని చూశాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. చిత్రంగా అతని కళ్ళలో కోపం బదులు మరేదో భావం. అది బాధనో లేక మరేంటో అర్థం కాలేదు ఆమెకి. అలాగే చూస్తుంటే లేచి వచ్చాడు. వాన జల్లుకి తడిచిపోయింది తను. డోర్ తీసి లోనికి రా అన్నాడు. వణుకుతూ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నంత వరకు నోరు మూసుకొని ఉండు, లేదంటే నాలోని రాక్షసుణ్ణి చూస్తావు అని తనని రూమ్ బయట తోసి డోర్ వేశాడు. సచ్చినోడు నన్ను నా రూమ్లోంచి తోసేశాడు. వీడికి హై ఫీవర్ వచ్చి ఉనికిపోవాలి. ఇదే నా శాపం అంటూ మరో రూమ్లో తన డ్రెస్ ఉంటే చేంజ్ చేసుకొని పడుకుంది. తన ఇంట్లో మరో మనిషి, అది కూడా పరాయి వ్యక్తి. పోనీలే గన్ దాచినందుకు ఏమంటాడో అని అడలు చచ్చాను. బాబు మూడ్ బాగున్నట్టుంది, కనికరించాడని. అస్సలు ఆదిత్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటూ ఆ ఆలోచనలతోనే ఎప్పటికో పడుకుంది. ఎప్పట్లా 2 గంటలకు లేచిన తను ఫ్లైట్కి రెడీ అవ్వాలని అనుకుంటూ తన డ్రెస్ ఆదిత్య రూమ్లో ఉందని తెలిసి అతన్ని డిస్టర్బ్ చేస్తే తిడతాడేమో అని అనుకుంటూ 10 నిమిషాలు గడిపింది. ఎంతసేపు అలా ఉంటుంది, టైం అవుతుంది అనుకుని ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి లంచ్ బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకుని బాక్స్ పెట్టుకుంది. రూమ్ ముందు నిల్చుని మెల్లిగా డోర్ కొడుతుంటే అనుకోకుండా డోర్ తెరుచుకుంది. లాక్ వేయలేదా ఇతను అనుకుంటూ లోనికి వెళ్ళింది. బెడ్షీట్ కప్పుకుని పడుకుని ఉన్నాడు. సౌండ్ రాకుండా సెల్ఫ్లో టవల్ తీసుకుంది. ఈ వాష్రూమ్లోనే గీజర్ ఉంది. డ్రెస్ అక్కడ మార్చుకోలేను. ఇతను చూస్తే రూమ్లో ఉన్నాడు. టవల్తో వస్తే సడన్గా లేస్తే అనుకుని అతన్ని చూసింది. గాఢ నిద్రలో అప్పుడే నిద్రపోయినట్టు కనబడి లేచేలా లేడులే అనుకుని డ్రెస్ పక్కన రూమ్లో పెట్టి వచ్చి టవల్ తీసుకుని జుట్టు ముడి వేసుకుని వెళ్ళింది. వాష్రూమ్లో వాటర్ సౌండ్ విని మగతగా పడుకున్న ఆదిత్య లేచాడు. అతనికి చిన్న సౌండ్ వచ్చినా నిద్ర పట్టదు. తన రూమ్ సౌండ్ ప్రూఫ్. నైట్ నుంచి బయట రైన్ సౌండ్కే చిరాగ్గా ఉన్నాడు. కష్టంగా అప్పుడే నిద్ర పట్టి పడుకుంటే యశి జలకాల శబ్దం అతన్ని డిస్టర్బ్ చేసింది. విసుగ్గా లేచి కూర్చొని సిగరెట్ కోసం చూస్తే అవి నైటే అయిపోయాయి అని తెలిసి మార్నింగ్నే పిచ్చ కోపం వచ్చింది. అసహనంగా లేచి బయటకు వచ్చాడు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన యశిక అక్కడ ఆదిత్య లేకపోవడం చూసి నేను ఉన్నానని తెలిసి మేనర్స్ కాదని వెళ్ళిపోయాడా అనుకుంది. ఎలాగైతేనేమి లేడుగా, ఫాస్ట్గా రెడీ అవుదాం అని డోర్ లాక్ చేసుకుని డ్రెస్అప్ అయ్యింది. తను రొటీన్గా స్కిన్ కేర్ తర్వాత ప్రైమర్ అప్లై చేస్తుండగా డోర్ తట్టిన సౌండ్.
ఓపెన్ చేసింది. ఎదురుగా ఆదిత్య ఉన్నాడు. అతన్ని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చూస్తూ అడుగు వెనక్కి వేసింది. వైట్ షర్ట్ ఇంకా ట్రౌజర్లో ఉన్న యషిని చూస్తూ, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా అని ముందుకు వచ్చాడు. నేను మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేశానండి? నిద్రపోతుంటే ఫ్యాన్ సౌండే నాకు నచ్చదు. అలాంటిది ట్యాప్ కావాలనే తిప్పి సౌండ్ చేస్తావా అని పైకి వచ్చాడు. ఇది మీరు ఉండే ప్యాలెస్ కాదు కదండి, నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఉండే సింపుల్ ఫ్లాట్. నేను అప్పటికి మెల్లిగానే నా థింగ్స్ తీసుకున్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకేమన్నా సరదానా? నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మీరు కూడా ఇక వెళ్ళిపోండి. మార్నింగ్ అయితే ఎవరో ఒకరు చూస్తే ప్రాబ్లం అవుతుంది అంది. నాకు బ్లాక్ కాఫీ కావాలి, పోయి తీసుకురా ఆర్డర్ వేశాడు చిరాకు లేచిన యషి. నేనేం మీ మెయిడ్ కాదు, అసలు నేనెందుకు మీ? ఆమె అతని కౌగిట్లో చిక్కుకుంది. అతను లాగిన ఫోర్స్కి ముడిపెట్టిన బన్ వీడి సిల్కీ హెయిర్ ఆమె ముఖం మొత్తం పరుచుకుంది. లీవ్ మీ ప్లీజ్ అంటున్న యషి ట్రౌజర్ పాకెట్లో ఆదిత్య హ్యాండ్ ఉండటంతో ఆమె ఊపిరి ఆగినంత పని అయ్యింది. ఏం చేస్తున్నారు మీరు? వదలండి ప్లీజ్ అంటూ గింజుకుంటున్న తనని కబోర్డ్కి అదిమి, డూ వాట్ ఐ సే, ఎదురు చెప్తే నాకు నచ్చదు అని ఆమె ఫేస్ మీద హెయిర్ బ్లో చేశాడు. చెయ్యను. ఎందుకు చెయ్యాలి? మీరే అన్నారు కదా, నేను మీ జోలికి రానంత వరకు నేను నా ఫ్యామిలీ సేఫ్ అని. మరి ఇప్పుడు మీరే కావాలని నా ఇంటికి వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నాకు డ్యూటీకి టైం అవుతుంది, క్యాబ్ వస్తుంది, వెళ్ళాలి. సరే మీరు ఇక్కడే ఉండండి, ఏం కావాలో చేసుకుని తిని రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ నన్ను మాత్రం విడిచిపెట్టండి అడుగుతున్న యషి ఓపెన్ అయిన షర్ట్ బటన్ నుంచి ఆమె తెల్లని నెక్ మీద నల్లని పుట్టుమచ్చ అతని కళ్ళకి చిక్కింది. ఆదిత్య చూపు ఎక్కడ ఉందో గమనించి వెంటనే చేత్తో చెస్ట్ కవర్ చేస్తుంటే ఐబ్రో ఆఫ్ చేస్తూ చూశాడు. మేనర్స్ లేదా మీకు? అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, కనీసం ఇలాంటి చూపులైనా? ఛ! మొహం పక్కకు తిప్పుకుంది. నువ్వు పెద్ద అందగత్తవని ఫీల్ అవుతున్నావా? షార్ప్గా చూశాడు. ఆడదైతే చాలదా మీ మగవాళ్ళకి? అందంగా ఉందో లేదో అవసరం లేదుగా. హే, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ఎక్కువ వాగావంటే కట్ చేసేస్తా. నేను కావాలని చూడలేదు, నా కళ్ళకి కనబడింది కాబట్టి చూశాను. అలా షో చేయడం నీ మిస్టేక్, ఓకే? ఏంటి, నా ఇంట్లో నా బెడ్రూమ్లో నేను ఉన్నాను, ఇది తప్పేలా అవుతుంది మిస్టర్? ఇక్కడ మీరెందుకు ఉన్నారు అది చెప్పండి. ఒక ఒంటరి అమ్మాయి ఇంట్లో ఉండటం మీకు తప్పనిపించలేదా? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ధీటుగా అడిగింది. ఒక్కసారి భయపడుతుంది, మరోసారి బెదురుతుంది, ఒకసారి మౌనంగా ఉంటుంది, మరోసారి మాటకు మాట సమాధానం చెప్తుంది. ఇప్పుడు నీతో వాదించే మూడ్ నాకు లేదు. నా నిద్రను డిస్టర్బ్ చేసినందుకు వెళ్ళి కాఫీ కలుపుకురా. 10 మినిట్స్ టైం అంటూ బెడ్ మీద పడుకున్నాడు. ప్లీజ్, నాకు డ్యూటీ టైం అవుతుంది. చెప్పింది చేస్తావా, హౌస్ అరెస్ట్ చేయమంటావా? అంతే ఫాస్ట్గా వంటింట్లోకి వెళ్ళింది. తిట్టుకుంటూనే తన ఫిల్టర్లో కాఫీని ఫిల్టర్ చేస్తూ 10 మినిట్స్కి బ్లాక్ కాఫీ తీసుకువచ్చి అతని ముందు పెట్టింది. నువ్వు డ్యూటీకి వెళ్తే నాకు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేస్తారు? ఇంట్లో నన్ను పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోతావా? విచిత్రంగా చూసింది యషిక. తన కోసం వండుకున్న లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని అతని ముందు పెట్టి, ఇదిగోండి బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, తినేసి శుభ్రంగా పడుకోండి అని విసుగ్గా వెళ్ళిపోయింది. క్యాబ్ ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుందామని ఫోన్ చేయబోతుంటే ఫోన్ బ్రేక్ అయ్యి నెంబర్స్ కనబడడం లేదు. తల పట్టుకుంది ఏం చేయాలని. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా హాల్లో టీవీ ఆన్ చేసిన సౌండ్ విని లోపలికి వచ్చిన తనకి సోఫా మీద క్రాస్ లెగ్స్ వేసుకుని తన ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకున్న టీవీలో మూవీ చూస్తున్నాడు. చిర్రెత్తుకొచ్చింది ఆమెకు. ఛ అనుకుంటూ బ్యాగ్స్ డోర్ దగ్గర పెట్టి వెళ్లే ముందు దేవుడికి మరోసారి దండం పెట్టుకొని హాల్లోకి వచ్చిన తనకి మూవీలో హాట్ లిప్ లాక్ సీన్ దర్శనమిచ్చింది. వెంటనే కళ్ళు మూసుకొని ఛీ, టీవీ ఆఫ్ చేయి అని అరిచింది. వాల్యూమ్ ఇంకా పెరిగింది తప్పితే టీవీ ఆఫ్ అవ్వలేదు. అరిచి అంత రొమాంటిక్ సీన్ని కూడా ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేని ఫేస్తో చూస్తున్న ఆదిత్యాన్ని కోపంగా చూస్తూ తన పేపర్స్ అన్నీ చెక్ చేసుకుంటుంది. నాకు సిగరెట్ కావాలి అన్నాడు. అంతే శివంగిలా లేచింది. బట్ అక్కడ వస్తున్న సీన్ చూసి బెదిరిపోయింది. హీరో హీరోయిన్ ఇంటిమేట్ సీన్ వస్తుంది. కాళ్ళు చేతులు వణుకుతుంటే గబాల బయటకు వెళ్ళడానికి చూసిన తనకి మెరుపు వేగంతో అడ్డుపడ్డాడు ఆదిత్య. గుండె ఆగినంత పని అయ్యింది. చెప్పింది వినపడలేదా? డోర్కి ఒక కాల్ పెట్టి సూటిగా ఆమెని అప్ అండ్ డౌన్ స్కాన్ చేస్తూ అడిగాడు. వినపడలేదు. వినపడినా నేను ఆ పని చెయ్యను. ఆదిత్య కిక్ ఇచ్చిన ఫోర్స్కి ఆమె బ్యాగ్ వాల్కి కొట్టుకుంది. ఆమె హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్. వెంటనే అతన్ని చెంప మీద కొట్టడానికి చూడగా ఆమె చెయ్యి మడిచి, చెప్పిన పని చేయని వాళ్ళంటే నాకు ఇరిటేషన్, ఒకే షాట్లో లేపేస్తా వాళ్ళని. అతను తనని టచ్ చేయలేదు. టవల్తో చేతిని ముడివేశాడు. చేతులు రెండు బిగియడంతో సరే తెస్తాను, కానీ ఈ టైంలో షాప్స్ ఓపెన్ చేయరు. నేను వాడే సిగరెట్స్ ఇక్కడ దొరకవు, కానీ కింద సెల్లార్ల శివ ఉంటాడు, పోయి తీసుకురా
నా జాబ్ పోతుంది లేట్ అయితే. నా దగ్గర ఇస్తాలే నీకు ఉద్యోగం. ఏం జాబ్? తమ పక్కన గన్నులు పట్టుకునే పనా? ఒక్కసారిగా తనని వెనక్కి గుంజాడు. అతని రాక్ సాలిడ్ చెస్ట్ తన వీపుకు బలంగా తగిలి చెమటలు పుట్టించింది. ఆమె ఏదో అనేలోపు తనని బయటకు పంపి డోర్ వేశాడు. హే భగవాన్, ఎందుకు నాతో ఇలా ఫుట్బాల్ ఆడుతున్నావు? ఇవాల్టితో నా ఉద్యోగం ఉష్కాకి, అది కన్ఫామ్. రేపటి నుంచి వేరే కొత్త పని వెతుక్కోవాల్సిందే. అయినా నా టైం అస్సలు బాగోలేదులే. లేదంటే ఇలాంటి వాడి కంట్లో నేను పడతానా? నన్ను అంత తేలిగ్గా వదిలేస్తాడని ఎలా అనుకుంటాను? అనుకుంటూ కిందకి వెళ్ళిన తనకి సెల్లార్లో ఉన్న ఒక పిల్లర్ దగ్గర నిలబడి కనబడ్డాడు శివ. ఆ రోజు ఇతను లిఫ్ట్ ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది. పెద్ద త్యాగశీల మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చాడు. ఇవాళ ఆ డెవిల్ నా ప్రాణాలు తీస్తున్నాడు. కోపంగా ముందుకు వస్తున్న యశ్విని చూస్తూ, దేవుడా, ఈ పిల్లకి పిచ్చి కోపం వచ్చినట్లుంది. అసలే మా అన్నకి ఆడవాళ్ళంటే పడదు. ఈ పిల్లతో ఎలా మాట్లాడుతున్నాడో. ఈమెకి ఇంత ప్రెస్టేషన్ వచ్చిందని ఒక అడుగు వెనక్కి వేశాడు. అంత ఎత్తున ఉన్న శివ కూడా ఆమెకి భయపడ్డాడు. ఏమయ్యా, కాస్త కూడా బుద్ధి జ్ఞానం లేదా నీకు? మా ఇల్లు తెలిసే ఇక్కడికి ఆ డెవిల్ని తీసుకొచ్చావు కదా. అరే, ఆడపిల్ల ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారని చెప్పాల్సిన పని లేదా నీకు? ఇప్పుడు రాక్షసుడు నా మెడకి ఉరితాల్లో బిగుసుకున్నాడు. అవతల నాకు డ్యూటీకి టైం అవుతుంటే సిగరెట్ తీసుకురా, కాఫీ తీసుకురా అని నన్ను ఆడుకుంటున్నాడు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా ఉద్యోగం ఏమన్నా అయ్యిందనుకో, నా ప్రాణాలు పోయినా సరే మీ బాస్ గురించి పోలీసులకు చెప్పేస్తాను, జాగ్రత్త అంటుంటే, హోల్డ్ డౌన్ మేడం, ఎందుకు అంత గుషా అవుతున్నారు? ఇంత వర్షానికి మీ విమానాలు ఎక్కడ తిరుగుతున్నాయని సర్వీసెస్ అన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్టు న్యూస్లో చెప్తున్నారు. వినలేదా మీరు? అనడంతో అప్పటి వరకు గర్జించిన యశిక ఒక్కసారిగా పప్పీలాగా సైలెంట్ అయిపోయింది. ఏంటి నువ్వు అంటున్నది? అంది. ఏం ఉద్యోగం చేస్తున్నారండి మీరు? రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఆ మాత్రం ఐడియా లేదా మీకు? ఫ్లైట్ ఎలా తిరుగుతాయని? ఫ్లైట్నే కాదు, ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేసేశారు. మీ కంపెనీ మీకు మెసేజ్ ఇవ్వలేదా అని అంటుంటే, ఆ డెవిల్ నా ఫోన్ బ్రేక్ చేశాడు. ఫోన్ కాల్స్ రాకుండా జామర్ ఆఫ్ చేసి జాకెట్లో పెట్టుకున్నాడు. శాడిస్ట్ అని తిడుతుంటే, మేడం జాగ్రత్త, మా అన్నని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఊరేసుకొని చావయ్యా. అయినా ఎక్కడా ప్లేస్ లేనట్టు మా ఇంట్లోకి వచ్చాడు ఎందుకు? మా అదృష్టం బాగుండి అన్నకి త్రుట్టిలో ప్రమాదం తప్పింది మేడం. అప్పటికే మా వాళ్ళు చాలామంది చనిపోయారు. అన్న చేతికి కూడా గాయం లోతుగా అయ్యింది. మా గ్యాంగ్లో ఒకడు మా రైవల్స్ ఇచ్చిన డబ్బు కోసం ఆశపడి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్న మీద అటాక్ ప్లాన్ చేశారు. అప్పుడే ఈ ఏరియా కనబడింది. ఇక్కడే మీరు ఉంటారని తెలిసి ఈ టైంలో ఇక్కడ ఉంటేనే సేఫ్ అని అన్నని అడిగాను. ఉంటాను అని చెప్పడంతో నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చాడు. అంతేగా అంది కోపంగా. ప్లీజ్ మేడం, ఏమనుకోకండి. మా మీద మీకు కోపం ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ సాటి మనిషిగా ఆయన ఏమన్నా అంటే పట్టించుకోకండి మేడం అని రిక్వెస్ట్ చేశాడు కదా. హెల్ప్ కావాలంటే ఇలా అడగాలి, ఇలా ప్లీడ్ చేయాలి. కానీ అక్కడ ఆ డెవిల్ ఏం చేస్తున్నాడో తెలుసా? నన్ను మెయిడ్ని చేశాడు. అన్ని పనులు నాతో చేయించుకుంటుంటే ఎలా ఉంటుంది నాకు? అది కాక తిరిగి నన్నే అంటున్నాడు. ఇప్పుడు కూడా సిగరెట్స్ కావాలంట. ఆడపిల్లని ఇలాంటి టైంలో ఎవరైనా పంపిస్తారా? అలా చేస్తే కోపం రాదా? అసలు అతను మనిషేనా? చేతికి అంత పెద్ద గాయం అయితే చీమ కుట్టినట్లు కూడా లేకుండా అలా కుట్టేశాడు ఏంటయ్యా? ఎలా కన్నారు అతని మదర్? అన్న పెరిగిన పరిస్థితులు తెలియక మీరు అలా అంటున్నారు మేడం. ఆయన అందరిలా సంతోషంగా ఉండాలి అనుకున్న కాలం, సొసైటీ, మనుషులు అలా ఉండనివ్వలేదు. గడు పరిస్థితి అంటారే, అది ఆయన చిన్నతనంలోనే చెవి చూశారు. అందుకే అంత మొండిగా, రఫ్గా, రాతి మనిషిలా అయిపోయారు అని బాధగా అన్నారు శివ. ఈ మాఫియాల బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్లో ఉంటే ఇలాంటి దారిని ఎంచుకుంటారో నేను చాలా మూవీస్లో చూశాను. కానీ ఇది ప్రమాదం, ప్రాణభయం ఉన్నవాళ్ళు ఎవ్వరు ఈ దారిలోకి రావాలి అనుకోరు. మీ అన్నకి లైఫ్ అంటే ఇష్టం లేదా అని అంది. ఇది కూడా లైఫే కదా మేడం. నార్మల్ సొసైటీలో ప్రతి క్షణం ఎవరికో ఒకరికి భయపడుతూ బ్రతకాలి. అదే ఇలాంటి సామ్రాజ్యంలో అయితే ఆ అధిపతికి అందరూ భయపడతారు. అతని పేరును పలకాలన్నా గజగజ వణుకుతారు. మా అన్న పేరు వింటేనే ప్యాంట్లు తడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని గర్వంగా గొప్పగా చెప్పాడు. ఆయన్ని ఎదిరించే దమ్ము లేకనే ఇలా వెనక నుంచి వెన్నుపోటు పొడిచారు.
అన్న ఇది ఏమాత్రం సహించడు. అంతకంతకు పగ తీర్చుకుంటాడు. దీనికి 1000 రెట్లు రివెంజ్ ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటాడు. మారరు కదా మీరు. అతను ఇలాంటి దెబ్బలు ఎన్ని తిన్నా కూడా అంది విసుగ్గా. మేము ఇది ఖతం చేసేద్దామని అనుకున్నా మిగతా వాళ్ళంతా ఆగుతారు అనుకుంటున్నారా? లేదు. అన్న తర్వాత చైర్ కోసం పోటీ గట్టిగా ఉంది. కానీ అన్న ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ఎవ్వరూ ఆ చైర్ని అందుకోలేకపోయారు. కనీసం ఆ దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. అందుకే ఇప్పుడు వాళ్ళలో కొందరు చేతులు కలిపి అన్న మీద అటాక్ చేయించారు. అండర్ వరల్డ్ మాఫియా డీల్ ఒకటి అన్న ఓకే చేశారు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనంత బిగ్ డీల్. అది మాకు వచ్చినందుకు కసితో ఇలా చేశారు. ఇంత జరిగాక మేము ఇక్కడ ఉండమని అనుకుని ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు తలకిందులు చేసేలా మేము ఇక్కడే ఉండాలి. వాళ్ళకి స్పాట్ పెట్టాలి. ఆదిత్య అంటే పారిపోయే రకం కాదు. పరిగెత్తించి వెంటాడి వేటాడి పంజాబ్ పవర్ ఏంటో చూపించి చంపుతాడని కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు. తెలిసేలా చేస్తాం. మా వెనక ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు ఎక్కడ ఉండేది తెలుసు. కానీ మీలాంటి సాధారణమైన అమ్మాయి ఇంట్లో ఉంటారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు కదా. అందుకే అన్న ఇక్కడ ఉన్నారు అంటుంటే చాలా గొప్ప ప్లాన్. మీకు ధైర్యం ఎంత ఉంటుందో తెలివి కూడా అంతే ఉంది. ఒప్పుకుంటాను. కానీ అది సరిగా వాడటం తెలీదు. ఇదే తెలివిని ధైర్యాన్ని అఫీషియల్గా ఉపయోగిస్తే చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్తారు తెలుసా. మీరు చెప్పే పొజిషన్ కంటే చాలా గొప్ప పొజిషన్లోనే ఉన్నారు మా అన్న అని నవ్వాడు శివ. నవ్వకయ్యా, కోపం వస్తుంది నాకు. సారీ మేడం. శివ ఫోన్ ద్వారా అన్నీ వింటున్న ఆదిత్య ఫోన్ కట్ చేసి పక్కన పడేశాడు. సర్లే, ఇవన్నీ నాకెందుకు కానీ వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. లేదంటే నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పోలీసులకి ఫోన్ చేసినా చేస్తాను. మీ కంగారు నాకు అర్థమైంది మేడం. మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. సారీ. అన్న మీ ఇంట్లో ఉన్నట్టు ప్లీజ్ ఎవరికీ తెలియకూడదు.